వస్తుంది. ఇంతసేపా? సారీ, చిన్న డిస్టర్బెన్స్. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు మొత్తం సెట్ అయింది. ఓయ్ బటర్ఫ్లై, you're the best thing to happen to me. I love you. రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, సన్నాజాజి అల్లుకున్న రోజు. జీపెక్కరా ఎర్రి పప్ప. అది కాదు సార్, వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ఈ రోజు ఆపరేషన్ పెట్టుకుని ఇప్పుడు పోస్ట్ పోన్ ఉంటే ఎలా? రేపు చేసుకోండి సార్. అర్జున్ తో మాట్లాడడానికి నాకు 1 గంట కావాలి. ఓకే. ఎంక్వైరీ కోసం వచ్చినప్పుడు నువ్వేం పీకుతావని ఈ పోలీసు వాడి ఇగో హర్ట్ చేశావు. నువ్వు రిషి ఒంట్లోంచి వెళ్లేలోపు నేను ఏం పీకారో మీకు తెలియాలనే మీ ఆపరేషన్ పోస్ట్ పోన్ చేయించాను. ఇప్పుడు నువ్వెలా చచ్చిపోయావో చెప్తాను విను. ఏం బాబు, ఆ రోజు ఏం జరిగిందో చెప్పు. సార్, యాక్సిడెంట్ అయిన రోజు నేను ఆ రోడ్లోనే వస్తున్నాను సార్. నేను కరెక్ట్గానే వచ్చాను సార్. తనే కేర్లెస్ గా డ్రైవ్ చేసి నా లైన్లోకి వచ్చాడు సార్. అంతకు మించి నాకు ఇంకేం తెలియదు సార్. ఇతని మీద ఏ తప్పు లేదని నాకు క్లియర్ గా అర్థమైపోయింది. బాబు సార్, నువ్వు వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రాజుగారు, నెక్స్ట్ టీం పిలవండి. అర్జున్, ఇప్పుడు వీళ్ళ కథకొద్దాం. చెప్పండి అయ్యా, ఏం జరిగిందో. ఈయన బస్తీలో మమ్మల్ని ఒకసారి కొట్టిండు సార్. దాంతో బస్తీలో మాకున్న ఇజ్జత్ అంతా పోయింది. మా అన్నని కొట్టిన విడిచిపెట్టొద్దని ఫిక్స్ అయినాం. అరే వద్దురా భయ్, నా మాటినరా, వెళ్ళిపోదాం నడరా. ఒక్కోవే యాక్సిడెంట్ అని అబద్ధం చెప్పి రూట్ డైవర్ట్ చేసి ఆయన చంపేద్దామని ప్లాన్ వేసినాం సార్. చేవల్ల రూట్లో వాడిని ఫాలో చేసుకుంటూ పోతున్నప్పుడు అరే పెద్ద యాక్సిడెంట్ అయిందిరా. అరే ఏమన్నా దొరికిందారా? కొడుకు నిన్నేసేద్దాం నడు. అరే ఇళ్ళెవర్రా? ఒక నిమిషం ఆగుర్రా. దొంగలేమోరా భయ్. అరే చచ్చిపోయిందా? మంచిగా అయిందిరా. స్పాట్లోనే చచ్చింది సాలేగాడు. చచ్చిపోయింది అనుకున్నాడు. మాకు రోజు సిగ్నల్ తన్నా దయ్యం లెక్క అవుపడ్డాడు సార్. అరే మా అటు చూడరా. అరే ఏమైందిరా? అరే బండి తీరా, జల్దీ పోనీరా, పోనీ. ఇక అప్పటి నుండి దయ్యం లెక్కొచ్చి మా మీద పగబట్టి మమ్మల్ని ఏడ చంపేస్తాడు అన్న భయంతో బయట ఎక్కడా తిరుగుతలేం సార్. నిన్న మమ్మల్ని ఒకడు కర్చీఫ్ కట్టుకొచ్చి కొట్టిండు సార్. ఈయననేమో భయం వేసి ఊరుదిలు పారిపోదాం అనుకున్నాం. కానీ ఇంత లోపల మీరు పట్టుకొచ్చారు. చంపాలనుకున్న మాట నిజమే గాని మేమైతే ఆయనను చంపలేదు సార్. అర్జెంట్ గా వెళ్ళండి, లోపల ఏంట్రా. రాజు సార్, థర్డ్ టీమ్. ఓకే సార్. 10 రోజుల ముంగట మా తాత చచ్చిపోయింది సార్. గా రోజు రాత్రి కాటికాడ కూర్చొని మేము తాగుతానప్పుడు అరే యాక్సిడెంట్ రా. అరే జల్ది అంబులెన్స్ ఫోన్ కొట్టు జల్ది. హలో సారు, వినబడతానా? వినిపిస్తున్నా. డోర్ తీరా గుంజు. అరే డోర్ పక్కకు జర్రా, అద్దం బాగా కొడదాం. అరే అరే పట్టుకోరా. అరే ఇక్కడ చచ్చిపోయిండ్రా. అరే రారా భయ్. అరే అంబులెన్స్ వస్తాను, పోదాం పారా. మనమే కదా అంబులెన్స్ కు ఫోన్ చేసింది. ఎందుకు దాచుకుంటున్నావు రా? అరే పిక్చర్ వారా, వాళ్ళని కాపానికి మనం అద్దం బలగొట్టినాం. ఇప్పుడు పోలీసులు వస్తే మనల్ని పట్టుకుంటారు. గా తర్వాత మనం ఏం చెప్పినా నమ్మర్రా. తాగేసి పైసల కోసం వాళ్ళని చంపినామని మనల్ని బొక్కలేస్తారు. సపోర్ట్ చేయకుండా కోసారా. వీళ్ళ నంబర్ నుండి అంబులెన్స్ డ్రైవర్కి ఫోన్ చేశారు. అది మనం ట్రాప్ చేసి పట్టుకున్నాం. కాబట్టి ఈ కేసుకి వీళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. బాబు థ్యాంక్ యూ, మీరు కూడా వెళ్ళిపోవచ్చు. మిస్టర్ అర్జున్, అర్జున్, అర్జున్. ఏ కేసు అయినా సెన్సిటివ్ గా డీల్ చేయటం చాలా ముఖ్యం. కొంచెం తేడా వచ్చినా రాంగ్ ట్రాక్ పట్టి వెళ్ళిపోతుంది.
దాని ఎగ్జాంపుల్ మీ కేసే. కాబట్టి పోలీసులంటే పిచ్చి వెదవలని ఎప్పుడు అనుకోకండి. థ్యాంక్స్ సార్. సార్, చనిపోయాక కూడా ప్రపంచాన్ని చూస్తున్నానంటే అది రిషి వల్లనే సార్. నాకు ఇప్పుడున్న ఏకైక ఫ్రెండ్ తనే. మా గతం వల్ల వాళ్ళకి ఏ ఇబ్బంది రాకూడదని మాధవి నా చేత ప్రామిస్ చేయించుకుంది. ఆ రోజు పోలీస్ స్టేషన్లో కూడా మిమ్మల్ని ఏడిపించింది, మిమ్మల్ని భయపెట్టింది మీ మీద చిన్న చూపుతో కాదు సార్. కేసు ఇన్వెస్టిగేషన్ అండ్ రిషి పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరగాల్సి ఉంటుందేమో అని భయంతో అలా మాట్లాడింది సార్. మీరు ఫీల్ అయ్యి ఉంటే సారీ సార్. నేను ఎలా చనిపోయానో మీరే నాకు తెలియజేశారు. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇన్నాళ్ళు మనల్ని ఎవరో చంపేశారనుకున్నాను. వాళ్ళని చంపేయాలన్న కోపంతో ఉన్నాను మాధవి. కానీ రిషికి ప్రాబ్లం అవ్వకూడదని ఆగిపోయాను. వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళకి శిక్ష పడింది. నా వల్ల బాగా బతకాల్సిన నువ్వు చనిపోయావు. మరి నాకు శిక్ష ఏంటి? మా నాన్న ఎప్పుడు చెప్తుండేవాడు, జాగ్రత్త రాని. నాకు ఇప్పుడు అర్థమవుతుంది బటర్ఫ్లై. మనకేమన్నా అయితే మనకన్నా మనల్ని ప్రేమించిన వాళ్ళు ఎక్కువ బాధపడతారని. నా ఒక్కడి తప్పు వల్ల మన ఇద్దరి జీవితాలు నాశనం అయిపోయినాయి కదా. అర్జున్, యాక్సిడెంట్ జరగడానికి నేను కూడా కారణమే. ఆ యాక్సిడెంట్లో నీకొక్కడికే ఏదైనా అయ్యుంటే అది చూసి నేను బతికుంటానని ఎలా అనుకున్నావు? యు ఆర్ మై వరల్డ్. చనిపోయాక కూడా నీతోనే ఉన్నాను. నాకు అదే చాలు. చనిపోయాక కూడా ఈ ప్రపంచంలో మనం ఎందుకున్నామో నాకు ఇప్పుడు అర్థమైంది మాధవి. ఎవరు బాబు మీరు? ఏంటి ఆలోచిస్తున్నారు? నేను అడుగుతూనే ఉన్నాను, మీ పాటికి మీరు లోపలికి వచ్చేస్తున్నారు. అసలు మీకేం కావాలి? ఎవరండి? ఎవరో తెలియట్లేదు పద్మా. బాబు చెప్పడం లేదు. మీరు ఇలా రండమ్మా. ఒక్కసారి అక్కడ చూడట్లమ్మా. అర్జున్ బాబు, నువ్వెలా కనిపిస్తున్నావురా? అర్జున్ బాబు, వాడికి నేను కనిపిస్తున్నానా? కనిపిస్తున్నారమ్మా. నా కళ్ళతో అర్జున్ మిమ్మల్ని చూస్తున్నాడు. అర్జున్ ఇంకా 8 గంటలే నా బాడీలో ఉంటాడు. అతను వెళ్లే ముందు కోరిన ఒకే ఒక కోరిక మీ ఇద్దరిని చూడడం. అద్దంలో చూసి అర్జున్తో మాట్లాడొచ్చమ్మా. వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది, చెప్పు నాన్న. ఏడుస్తూ చూడలేపుతున్నానమ్మా. ఒక్కసారి నా దగ్గరికి తీసుకోవా? అయ్యో, అర్జున్,
ఆకలేస్తుందమ్మా. ఉండు. ఏమండి మీరు షాప్కి వెళ్ళి వద్దు మీరు బాబుతోనే ఉండండి. ఏముంది ఇంట్లో? లేదే, నా కాళ్ళు చేతులు ఆడటం లేదే. ఈ ఇడ్లీ పిండి రుబ్బడం మర్చిపోయానే. ఈ టైంలో ఏం తింటాడు? ఇదెందుకు తీశాను నేను? అసలు నా బుర్రేం పనిచేయడం లేదు. ఇల్లు వస్తానన్నా. థ్యాంక్స్ అర్జున్. మా అమ్మ నాన్నల్ని చూసి నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో తెలుసా? నాకు ఈ మూమెంట్ చాలా అర్జున్. ఐ హ్యావ్ నో రిగ్రెట్స్. ఎవరైనా ప్రేమిస్తే జీవితాంతం తోడుంటానంటారు, కానీ నువ్వు చనిపోయాక కూడా నాకు తోడున్నావు. ఇప్పుడు కూడా మనం ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోతున్నామనే బాధ కన్నా రేపు నువ్వు నాతో లేకపోతే నేనేమైపోతానేమో అని భయంగా ఉంది మాధవి. Butterfly, you're the best thing to happen to me. Okay, no more of this crying. నాకు నీ స్మైల్ చూడాలనుంది. I love you forever and ever. మార్నింగ్ రిషి, లేచారా? గుడ్ మార్నింగ్. షల్ వి స్టార్ట్ ది ప్రొసీజర్? అమ్మా, డాక్టర్ వచ్చారేంటి? నేనేంటి ఇక్కడున్నాను? ఏమైందమ్మా? అది నాకు అసలు ఏమైంది చెప్పమ్మా. రిషి, ఒకసారి అద్దం ముందుకు రండి. ఓకే. బాడీలోంచి అర్జున్ వెళ్ళిపోయినట్టయినా నీకు సరైపోయిందిరా. నా బాడీలో ఎవరున్నారు? నాకేంటి ప్రాబ్లం? నాకు వచ్చిన ఫీవర్ కదా. అమ్మ నా బంగారమే, నీకే ప్రాబ్లం లేదురా. ఏంటి డాక్టర్ మీరు చెప్తోంది? అలాంటప్పుడు ముందే వెళ్ళిపోయిండొచ్చు కదా. అద్దంలో నీకు బదులు అర్జున్ కనిపించడం చాలా పెద్ద మిరాకిల్. నీ బాడీ నుండి బయటికి వెళ్లే దారి తెలియక అర్జున్ చాలా ఇబ్బంది పడ్డాడు. కానీ నిన్న మీ ద్వారా వాళ్ళ అమ్మ నాన్నల్ని కలవడానికి వెళ్ళాడు.